హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మ్యాంగోతో ఒక స్పెషల్ అండ్ హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం. పేరేంటో తెలుసా? మ్యాంగో మురబ్బా అనమాట. పేరు డిఫరెంట్గా ఉందని అనుకుంటున్నారు కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్తీ అండ్ సింపుల్ ప్రొసీజర్ కూడా. రండి తయారు చేసేద్దాం. ముందుగా మ్యాంగోస్ని క్లీన్ చేసేసుకుని తొక్కలు వలిచి పెట్టుకోవాలండి. దాన్ని మీడియం సైజులో తురిమేసుకోవాలన్నమాట. మీడియం సైజులోనే ఎందుకు అని అంటే, రెసిపీ చేస్తున్నప్పుడు మ్యాంగో అనేది స్మాష్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనం తింటున్నప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు తురిమేసుకున్నదంతా పక్కన పెట్టుకుని ప్యాన్ వెలిగించుకుని ఆ తురుముకున్న దాన్ని ఒక మెజర్మెంట్ కప్తో మెజర్ చేసుకోవాలండి. నాకైతే మీకు ఇప్పుడు చూపించిన కప్తో 4 కప్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. మన మామిడి తురుము మధ్యలోపల సరదాకు ఒక పాట పాడుకుందామండి. ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి, అదిలాగో తనకైనా తోచనే లేదు మాటకి. ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి, కథ కదిలే వరసన తమయదలేం తడిసినా, గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా. తన నవ్వులలో తలకు తలకు తన చెంపలలో, చెమకు చెమకు తన వంపులలో, జనకు జనకు సరి. ఐ హోప్ యూ లైక్ ద సాంగ్. ఇప్పుడు మామిడి తురుము ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో దాంతోనే 1 కప్ షుగర్ అండ్ 1 కప్ తురిమిన బెల్లం వేసుకోవాలండి. నేనైతే మీడియం స్వీట్నెస్ కోసం ఒక్కొక్కటి మాత్రమే వేసుకున్నాను. ఒకవేళ మీరు కానీ ఎవరైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్స్ట్రాగా ఇంకొక కప్ షుగర్ ఆర్ బెల్లం వేసుకోవచ్చు అనమాట. చాయిస్ ఇస్ యువర్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. టేస్టీ అంది ఓకే, సింపుల్ ప్రొసీజర్ ఓకే, కానీ హెల్దీ అని అంది ఎందుకు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడైనా మనకి స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే రిలీఫ్ ఇస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 minutes కలుపుకోవాలన్నమాట. చూసారుగా, చక్కగా కలుపుకోవాలి. మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. కానీ కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయిందో లేదో తెలియాలి అని అంటే తీగపాకం కట్టిందో లేదో అనేది చూసుకోవాలన్నమాట. మనకు అది తీగపాకం వచ్చేసింది అంటే మన యమ్మీ అయిన మ్యాంగో మురబ్బా ఈజ్ రెడీ. చూసారుగా, మనకి తీగపాకం వచ్చేసింది. సో అవర్ యమ్మీ అండ్ హెల్దీ రెసిపీ ఈజ్ రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూస్తే చల్లారిన తర్వాత తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది అనుకోండి. ఏంటి, నోరూరుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్ని. గాజు పాలు ప్రిజర్వ్ చేసుకుంటే బెటర్ అండి. టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.